ప్రేమయే నిజమైన సంపద. కోడికూతతో గ్రామం మేల్కొంది. రాత్రి కురిసిన వానకు మట్టి నుండి తియ్యని వాసన వస్తోంది. రామయ్య కళ్ళు తెలిచి ఆ అందమైన ఉదయాన్ని చూసి మురిసిపోయాడు. తన గ్రామమంటే ఆయనకు ఎంతో ఇష్టం. పొలానికి వెళ్లే ముందు రామయ్య తన తల్లి శాంతమ్మ దగ్గరకు వెళ్లాడు. ఆయన భక్తితో ఆమె పాదాలకు నమస్కరించాడు. "నువ్వు పండించే పంట అందరికీ కడుపు నింపాలి నాయనా" అని శాంతమ్మ ఆయన తల నిమిరి దీవించింది. ఆమె దీవెనలే రామయ్యకు కొండంత బలం. ఎర్రటి ఎండలో రామయ్య పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. తను ప్రేమగా చూసుకునే ఎద్దులతో కలిసి పొలాన్ని దున్నుతున్నాడు. చెమట చుక్కలు నేలను తడుపుతుంటే మట్టితల్లి తన బిడ్డ కష్టాన్ని చూసి గర్వపడుతోంది. మధ్యాహ్నం వేళ ఎండ మండిపోతోంది. శాంతమ్మ ఒక కుండలో చల్లటి మజ్జిగ తీసుకుని పొలానికి వచ్చింది. రామయ్య ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో కూర్చొని ఆ మజ్జిగ తాగి సేదతీరాడు. తల్లి ప్రేమతో అందించిన ఆ మజ్జిగ ఆయనకు అమృతంలా అనిపించింది. సాయంత్రం గుడిగంటలు వినిపిస్తున్నాయి. రామయ్య ఇంటికి రాగానే కిట్టు అనే చిన్నారి పరిగెట్టుకుంటూ వచ్చి ఆయన్ని కౌగిలించుకున్నాడు. కిట్టు నవ్వు చూసి రామయ్య తన అలసటను మరిచిపోయాడు. డబ్బుకంటే మన చుట్టూ ఉండే మనుషుల ప్రేమే నిజమైన సంపద అని రామయ్య గ్రహించాడు.